మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఇవాళే అనుకుంటా. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ముగ్గురిని కాదు నలుగురిని కనండి, ముగ్గురిని మూడో వాళ్ళని కంటేనే 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు ఇవాళ. నేను అడుగుతున్నా, మీరేమో మీ ఆస్తులు 1,00,000 కోట్లు అని చెప్తారు. నా ఆస్తి ఎవరై చెప్పారు, నా ఆస్తి 1,00,000 కోట్లు అని మీరు అంటారు. మీ శ్రీమతి గారేమో మా వ్యాపారం సంవత్సరానికి 4,000 కోట్లు అంటారు. మరి దీన్ని మీరు కానీ మీ కుటుంబం కానీ మీ అబ్బాయిలు కానీ ఎవరు పాటించరు కదా. ఎవరిని పాటించమంటున్నారు? మరి సామాన్యుల్ని పాటించమంటున్నారు. దేనికి? నేను 25,000 ఇస్తాను మూడో వాడిని కనండి అంటున్నారు. 25,000 ఇస్తే, మీరు 25,000 ఇస్తే ముగ్గురిని నలుగురిని కంటే సామాన్యులు ఈ 25,000 కూడా ఇస్తారో సూపర్ 6 సూపర్ హిట్ లాగా 25 ఇచ్చేసానయా పాత రోజుల్లో చెప్పారు. ఎవడై చెప్పేది? ఎప్పుడూ అయిపోయింది రుణమాఫీ. రుణమాఫీ అంటే మొత్తం కడతారండి. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? బేషరతుగా మొత్తం మాఫీ చేస్తానని. ఎలక్షన్ అయిపోయాక ఏం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారు. విలేకరు పాప అమ్మాయికి విలేకరు అడుగుతున్నాడు. ఈనాడు అతనే అప్పుడు ఢిల్లీలో ఈనాడు విలేకరే, సార్ మరి ఇంకా అది మీరు ఇంకా మొత్తం వేయలేదు కదా సార్, ఇప్పుడు 1,00,000 ఎంతో వేసారు కదా సార్. ఎవడు చెప్పాడు? మైండ్ సెట్ మార్చుకోండి. ఎవడు చెప్పాడు? ఇంకా రుణమాఫీ ఎప్పుడూ అయిపోయింది రుణమాఫీ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూపర్ 6 సూపర్ హిట్. రేపు 25,000 కూడా అదే కదా, పట్టే కదా. మీ పిల్లల కంటే నేను డబ్బులు ఇవ్వటం ఏంటా అని అనరా? అనరాండాకి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. మీ మాటలు నమ్మి ఈ దేవుడి తెలియాలి మీరు ఇస్తారో ఎగ్గొడతారో. మీ మాటలు నమ్మి పిల్లల్ని కంటే ఆ పిల్లలకి మీరు రేట్లు కంట్రోల్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని దీర్ఘాలు తీసుకుని తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటి సరుకుల రేట్లు ఎంత, పాల రేట్ ఎంత లీటర్, ఇవాళ ఎంత, ఇంటి సరుకులు ఎంత ఆ రోజు, ఇవాళ ఎంత, ఆ రోజు కరెంటు బిల్లు ఎంత, ఇవాళ కరెంటు బిల్లు ఎంత కట్టాల్సింది, ఎంత కడుతున్నారు, చదువులు ఫీజులు ఎంత, ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు మీరు, నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు, మరి ఎలా చదివించాలి రేపు పొద్దున పిల్లలు వీళ్ళందరినీ? అంటే నాకు అర్థమయ్యేది ఒకటే, ఏతావాత సామాన్యులు నలుగురిని 5గురిని 3గురిని కనేసేస్తే వాళ్ళు ఆర్థిక బాధలు భరించలేక పిల్లలకు చదువు చెప్పలేక వాళ్ళని వానాకాలం చదువులు చదివించి 10వ క్లాసు ఇంటర్మీడియట్తో ఆపేస్తే, అంటే నాకు అర్థమైందంటే మీ డబ్బున్నోళ్ళ ఇళ్లలో ఇవాళ పనోళ్ళు తక్కువగా దొరుకుతున్నట్టున్నారు. సర్వీస్ సెక్టార్ కింద మీకు మనుషులు దొరకట్లా, జీతానికి పనిచేయటానికి తక్కువ జీతానికి పనిచేయటానికి మనుషులు దొరకట్లేదు మీ డబ్బున్నోళ్ళ కానీ నాకు అర్థమైంది. అందుకోసమని మీ డబ్బున్నోళ్ళందరి కోసం జనాల్ని మనుషుల్ని ఎక్కువ కనమంటున్నారు. 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 4,000 కోట్ల సంవత్సరం వ్యాపారం జరుగుద్ది, మీరు కనరా ఎవరిని? చెప్పండి, మీ బంధువులందరికీ ఎంతమంది ఉన్నారు? ఇది తప్పు కదా అంటున్నాను. ఆచరించని ప్రజలను ఆచరించమని చెప్పటం ఎంతవరకు ధర్మం? ఇది చెప్పండి, తప్పు కదా ఇది.